మీ మాయ కూడా ఇదివరకున్నట్టు ఇప్పుడు లేడు. నా మాటకు అస్సలు విలువ ఇవ్వడం లేదు. మీ మావయ్య పూర్తిగా మనల్ని పక్కన పెట్టేలోపే మనం ఈ ఆస్తిని సొంతం చేసుకోవాలి. అవును మమ్మీ, ఆస్తి మన సొంతం అయితే మామయ్య కూడా చచ్చినట్టు మన మాట వినాల్సి వస్తుంది. ఇవన్నీ జరగాలంటే ముందు విరూపాక్షి ఎక్కడుందో తెలుసుకోవాలి. నువ్వు మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు. అలాగే. ఎక్కడున్నారా? చెప్పన్నా. రేయ్, విరూపాక్ష అత్తయ్య ఎక్కడుందో వెతికి ఎంత వీలైతే అంత తొందరగా పట్టుకోవాలి. అలాగే అన్నా. మమ్మీ, వాళ్ళు ఇంక అదే పనిలో ఉంటారు. అత్తయ్య దొరికేలోపు ఆస్తి రాయించుకోవడానికి అవసరమైన ప్రాసెస్ అంతా రెడీ చేసి పెట్టుకోవాలి. అది నేను చూసుకుంటాను దీపక్. ముందు విరూపాక్షి దొరకాలి. రాజు అక్కడ నేను ఇక్కడ ఉంటుంటే నాకు కొంచెం కష్టంగా అనిపించేది. ఇప్పుడు అవుట్ హౌస్లో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కలవాలనిపిస్తే అప్పుడు కలుసుకోవచ్చు. వీడు కొరకతో నాకు కూడా నిద్ర పట్టట్లేదు. ఒరే దీపక్, కొంచెం గురక తగ్గించరా. సమయానికి వాటర్ కూడా లేవు. మంజారు, అది కూడా ఇప్పటి గురక పెట్టుకుని పడుకుని ఉంటుంది. ఏంటేను దీపక్. ఓ మమ్మీ, దీపక్ ఎక్కడ వస్తున్నాయి లేరా? వాటర్ కావాలి. కానీ ఎక్కడ ఆగలేదు. ఏంట్రో, ఎవరికై కష్టం రాకూడదు. భగవంతుడు. అత్త, ఎప్పుడు నన్ను ఏడిపిస్తావు కదా, ఇప్పుడు నిన్నేడిపిస్తా చూడత్తా. మమ్మీ, నువ్వా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. రే, పిచ్చి కదరా, నిజమే చెప్తున్నాను. నేను ఇప్పుడే దయ్యాన్ని చూశాను. దయ్యం? మమ్మీ, నీ కాళ్ళు చేతులు మంచిగా అయిపోయాయి మమ్మీ. అవునరా, నిజంగా ఇదంతా దయ్యం వల్లే. మళ్ళీ దయ్యం అంటావేంటి మమ్మీ?
నీ కాళ్ళు చేతులు వచ్చేసాయంటే హ్యాపీగా పడుకోకుండా మళ్ళీ దయ్యం అంటావేంటి? నిజం రా, నిజంగా వా. దయ్యం ఉంది. మమ్మీ దయ్యం లేదు ఏమి లేదు, నువ్వు హ్యాపీగా ఉండు, పడుకో. నాకు నిద్ర వస్తుంది, నన్ను డిస్టర్బ్ చేయకు. రే దీపక్, ఓ, రే చూపిస్తాను. నిజంగా దీపక్, అది దయ్యం రా. ఎక్కడ? రా, చూపిస్తాను. మమ్మీ రా. రాజు రాజు ఓ అబ్బాయి గారు, మొత్తలా నిద్రపోతున్నా నువ్వే మొగుడ్రా స్వామి, గుర్తుతో ఏ రైస్ పీస్. నేనే రైస్ పీస్, నేనే. అమ్మాయి గారు మీరా? మీరేంటి అమ్మాయి గారు ఈ టైంలో వచ్చారు? ఏం లేదబ్బాయి గారు, నా దొంగ మొగుడు ఆలోచనలు నన్ను నిద్రపోనివ్వట్లేదు. అందుకే నిన్ను నిద్రపోనివ్వకూడదని వచ్చాను. రా, మమ్మీ ఇదిగో ఇక్కడే నేను దయ్యాన్ని ఇంట్లో చూశాను. దయ్యాలు ఎందుకుంటాయి మమ్మీ? రేయ్ నిజంగా రా, నేను ఇక్కడే ఉన్నాను. బేరీ. మమ్మీ నీ దయ్యం కోల్తో నన్ను భయపెడుతున్నావు కదా మమ్మీ. నిజంగా ఇక్కడే చూస్తాను, నన్ను నమ్మరా? లే మమ్మీ, నాకు నిద్ర వస్తుంది, నన్ను వదిలేయ్. రేయ్ దీపక్, రారా ఒక్కసారి బయట చూద్దాం, రారా. మమ్మీ మమ్మీ అమ్మాయి గారు ఎవరన్నా చూస్తే ఇంకేమైనా ఉందా? మీరు వెళ్ళండి అమ్మాయి గారు. ఓ, ఆహా. అయ్యో, దీపక్ నేను వాళ్ళు వస్తున్నారు. వెళ్ళను. రండి, నేను రండి, వెళ్ళను దాక్కోండి. అబ్బాయి గారు. ఏయ్ మమ్మీ రేయ్ అరవై పెళ్ళిందేవు చూడు. మమ్మీ ఎక్కడ మమ్మీ? అయ్యో రాజు రాజు రాజు, అయ్యయ్యయ్యయ్యయ్యో, నాకు భయం వేస్తుంది రాజు, నాకు భయం వేస్తుంది. మమ్మీ ఇక్కడ దెయ్యం లేదు, గాడిద గుడ్డు లేదు. నా నిద్ర పాడు చేసావు, వెళ్దాం పద. రే దీపక్, దయ్యం చూశాను రా. రా మమ్మీ. వాళ్ళు వెళ్ళిపోయారు అమ్మాయి గారు. దీపక్, అమ్మాయి గారు అమ్మ వాళ్ళు చూస్తే బాగుండదు, మీరు వెళ్ళండి అమ్మాయి గారు. రాజు, అత్తయ్య వాళ్ళు లేస్తే లేవని, నేనేం పరాయిదాని కాదు కదా, నీ భార్యనే కదా. ఎందుకు భయపడుతున్నావు అబ్బాయి గారు? రాజు, నా దొంగ మగుడు భయపడ్డం ఫస్ట్ టైం చూస్తున్నాను. నువ్వు ఇలా భయపడుతుంటే బుల్లి ఉన్నావు రాజు. ఆ, ఆ, ఆ. ప్లీజ్ అమ్మాయి గారు వెళ్ళండి అమ్మాయి గారు, ఎవరైనా చూస్తే చాలా డేంజర్ అవుతుంది. నేను వెళ్ళాలా? హ్మ్, హ్మ్. సరే, నాకు ముద్దు పెట్టు, నేను వెళ్ళిపోతాను. ఆ, ఆ. ముద్ద యాడికి పోయిన వీళ్ళు చెప్పా పెట్టకుండా పొద్దుగాల నుంచి నా రాజును చూడకుండా ఉండటం నా వల్ల కావట్లేదే. ఈ టైంలో ఎవరయ్యా రాజుకి ఫోన్ చేస్తున్నారు? మనశ్శాంతిగా పడుకోనివ్వరు. ఉదయం నుంచి కష్టపడిస్తే ఈ ఫోన్లో ఒకటి ఏళపాళ ఉండదు. ఇక్కడ పెట్టు రాజు. వద్దమ్మాయి గారు. ముద్దు కావాలబ్బాయి గారు. వద్దమ్మాయి గారు. ముద్దబ్బాయి గారు.
ఎవరు ఫోన్ తీయడం లేదు. కావాలని తీయట్లేదా? నిద్రపోతూ ఉండడం వల్ల తీయట్లేదా? నాకు రాజుతో మాట్లాడాలనుంది, రాజును చూడాలనుంది. వాళ్ళు వచ్చేంత వరకు ఈడనే కూర్చుంటాం మళ్ళా. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా అమ్మాయి గారు, వెళ్ళండి ప్లీజ్. అబ్బా, ఒకవైపే పెట్టి అలా వదిలేయకూడదు రాజు. ఇటువైపు పెట్టావు, ఇటువైపు కూడా పెట్టాలి కదా. అమ్మాయి గారు, ఈ టైంలో అవసరం ఇవన్నీ? తప్పదబ్బా గారు. పెట్టు 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 పెట్టు. పెట్టపోతే వెళ్ళను. పెట్టు. అమ్మాయి గారు, ఇంకెళ్ళండి అమ్మాయి గారు. ఏంటి రాజు వెళ్ళు వెళ్ళు అంటావు? మనకి పెళ్ళైందే కానీ ఒక్క రోజైనా మొగుడు పెళ్ళాలా ఉన్నామా చెప్పు? పెళ్ళయిందా? అమ్మా, ఏంట్రా నాయన, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు ఆ అమ్మాయి గారికి పెళ్ళి అవడం ఏంట్రా? పెద్ద గోరికి తెలిస్తే మన ప్రాణం వదిలిపెట్టాలి. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. ఈ విషయం ఎట్లా మీ నాన్నకి చెప్పాలి? ఏటే ముచ్చలు, ఈ విషయం తెలుసా నీకు? మనకెవరికి తెలియకుండా రాజు అమ్మాయి గారిని పెళ్లి చేస్తున్నాడు. ఈ విషయం పెద్ద గోరికి తెలిస్తే నువ్వు లోపల అదేంటయ్యా? నన్ను రమ్మన్నావు. ఏంటైనాది? అమ్మో, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదయ్యా. వీళ్ళిద్దరికి పెళ్ళి అవడం ఏంటయ్యా? ఇదిగో ముచ్చలు, ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదే. అంటే ఈ విషయం నీకు కూడా తెలుసా అయ్యా? నేనే పిచ్చిదాన్ని, అందరిని గుడ్డిగా నమ్ముతాను. అది అమ్మా కాదు. రూపా, వాడికంటే బుద్ధి లేదమ్మా. నువ్వెలా ఒప్పుకున్నావమ్మా? వాడి చేత నీ మెళ్ళు తాళాలా కట్టించుకున్నావమ్మా? ఏందత్తయ్యా, వీళ్ళిద్దరికి పెళ్ళయిందా? ఇదిగో అల్లుడు, ఒరే అయ్యా, మీ అందరికి దండం పెడతాను. ఈ విషయం ఇంతవరకు ఎవరికి తెలీదు, తెలవకూడదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అమ్మ రూప, నిన్ను ఎవరన్నా ఇక్కడ చూస్తే బాగుండదు. నువ్వు వెళ్ళ. అత్తయ్య, మీ అత్తకి నేను చెప్పుకుంటానమ్మా, నువ్వు వెళ్ళు. నేను ఒకసారి. ఒరే అయ్యా, నువ్వు వెళ్ళి పడుకోపో. అరే, అటు కాదురా, ఇటు వెళ్ళి పడుకో. వెళ్ళు. బా మళ్ళీ ఏమైంది బా? మీకు తర్వాత చెప్తానులే. ఏంటయ్యా నువ్వు ఆడంత పెద్ద తప్పు చేస్తే ప్రేమగా నిద్రపుచ్చుతున్నావు? పెద్ద గొర్రెమని ఎంతగా నమ్ముతున్నారయ్యా. ఇదిగో ముచ్చలు, ఇందులో వాళ్ళిద్దరు తప్పెట్టినేదే. ముచ్చలు, ఈ పెళ్లి పెద్దయ్య గోరి భార్య ఇరూపాక్షమ్మ గోరి చేతుల మీదుగా జరిగినది. ఏంటయ్యా? అవునే, ఆ అమ్మాయి గోరిని చేసుకోబోయే ఆ గౌతము పెద్ద నీచుడు, ఆడు నికృష్టుడు. ఆడి పెళ్లి మార్గంలోనే ఆడు నన్ను చంపబోయాడు. అలాంటి నీచుడి నుంచి కాపాడటానికి వేరే దారి లేక అమ్మగోరు ఒక పని చేద్దాం అప్పలనాయుడు. ఏటమ్మగారు? రాజుకి రూపకి పెళ్లి చేసేద్దాం అప్పలనాయుడు. ఏంటయ్యా నువ్వు అనేది? అవునే ముచ్చలు, పరిస్థితులు బాగాలేవు కాబట్టే ఎవరితోనూ చెప్పుకోలేదు. అమ్మగోరు పెళ్లి చేసినట్టు రాజు రూపలకు కూడా తెలియదు. తల్లిదండ్రులు కొడుకుని అపార్థం చేసుకోకూడదు కాబట్టి నీకు ఈ విషయం చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం. అదేటయ్యా, ఒక్క మాట నాకు చెప్తే నేను కూడా సంతోషించేదాన్ని కదా. నా దగ్గర కూడా ఎందుకు దాచాలి? ఈ విషయం బయట పెడితే అమ్మగోరికి ఎంత ఇబ్బంది అవుతుందో ఒక్కసారి ఆలోచించు. పరిస్థితులన్నీ చక్కబడే వరకు ఇదిగో ఈ విషయం మనలోనే ఉండాల. జాగ్రత్త. అలాగే. మందారం, అందరిని పిలిచావా? పిలిచానమ్మా. రూపను కూడా పిలిచావా? పిలిచానమ్మా. చంద్ర అన్నయ్య, మనం టిఫిన్ చేసిన తర్వాత కలెక్టర్ గారిని కలవాలి. అలాగే. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ అలాగే. చేసి సుమా, టిఫిన్ ఏం చేసావు? ఇడ్లీ అండి. సుమా, అక్క టిఫిన్ చేసిందా?
ఇంకా రాలేదు బావగారు. గుడ్ మార్నింగ్ తమ్ముడు. అక్క నువ్వు మామూలు మనిషి అయిపోయావా? అవును తమ్ముడు. ఇదేలా అక్క? నైట్ కూడా అలానే ఉన్నావు కదా? నిద్ర లేచేసరికి ఏదో మాయ జరిగినట్టు నయమైపోయిందా? అంతా ఒక దయ్యం వల్ల తమ్ముడు. హా? అదేంటత్తయ్యా, ఎవరికైనా దేవుడు దయ వల్ల శాపాలు పాపాలు తొలగిపోతుంటాయి. నీకేంటి దయ్యం వల్ల అంటున్నావు? అల్లుడు మళ్ళీ వరాలకి చెకప్ ఎప్పుడు? వచ్చే గురువారం అన్నారు మావయ్య. ఓ ఏమయ్యా, నాకు తెలియకుండా నా కొడుకు పెళ్లి చేసేసావు. ఆడైనా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. మీ ఇద్దరికి నేనంత కాందాన్ని అయిపోయానా? రాత్రి నుంచి నువ్వు ప్రాణాలు తోడేస్తున్నావు. అలాగ జరగాలని ఉన్నది జరిగినది. నేనేమన్నా కావాలని చేసినాను ఏంటి? ఇదిగో ముచ్చెలు, ఈ విషయం బయట లెవెల్కి తెలవకూడదు. అలాగే. ఏమయ్యో, ఈ రోజు మన ఇంటి దైవం గండిమైసమ్మ గుడికి పూజ చేయించడానికి వెళ్తున్నాం కదా. వాళ్ళ పెళ్ళి ఎలాగో నేను చూడలేదు. కనీసం కొడుకు కోడల చేత దగ్గరుండి పూజ చేయిస్తానయ్యా. ఇది మరీ బాగున్నది. మనమంటే వెళ్తాము, కోడల పిల్లని ఎలాగ తీసుకెళ్తాము? ఆ విషయం ఈ ఇంట్లో తెలుసు, ఆ ఇంట్లో తెలవదు కదా. ఒరే నాయనా, ఏంటమ్మా? గండిమైసమ్మ గుడికి పూజ చేయించడానికి వెళ్తున్నాం. మనతో పాటు కోడల్ని కూడా తీసుకెళ్తాం. నువ్వు కాదనకూడదు. పెద్దయ్య గారు ఒప్పుకోవాలి కదమ్మా. ఒరే అయ్యా, ఒక పని చేద్దాం. మనం గుడికి వెళ్తున్నట్టు పెద్దయ్య గురికి చెప్దాం. అలాగే ఆ అమ్మాయి గురిని కూడా తీసుకెళ్దామని అడుగుదాం. అప్పుడు ఏంటంటారో చూద్దాం. అలా ఎలా పంపిస్తారు నాన్న? మనం ప్రయత్నిస్తే తప్పలేదు కదరా. ఒకసారి అమ్మాయిని కూడా అడిగి చూడు. సరే అమ్మా, నేను ఇప్పుడే అమ్మాయి గారికి ఫోన్ చేసి మాట్లాడతాను. ఏంటో నా దొంగ మొగుడికి ఇంత పొద్దునే గుర్తొచ్చాను. అవునమ్మాయి గారు. ఓరి నా రైస్ పీసు, ఫోన్లో అయినా రూపా అని పిలవచ్చు కదా. రూపా? అమ్మయ్యా, ఇది ఇంకోసారి పిల్లు. రూపా? అమ్మవాళ్ళు గుడికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు రూపా. నిన్ను కూడా తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. పెద్దయ్య గారు ఒప్పుకోరేమో కదా? అబ్బాయి గారు. ఎవరినమ్మాయి గారు? నువ్వే అబ్బాయి గారు. తోండి, మిమ్మల్ని నేను అమ్మాయి గారని పిలవకూడదు, నన్ను మాత్రం మీరు అబ్బాయి గారు అని పిలుస్తారా? అబ్బాయి గారు, మీరు నన్ను రూపా అని పిలుస్తుంటే నాకు గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది తెలుసా. సరే, గుడికి వస్తారా అమ్మాయి గారు? రూపా అని పిలిస్తే ఎక్కడికైనా వస్తాను అబ్బాయి గారు. రూపా, మన ఫ్యామిలీతో ఈరోజు గుడికి వెళ్తున్నాం. నువ్వు వస్తున్నావా లేదా? నా దొంగ మొగుడు ఇలా దొరలాగా పిలుస్తుంటే రాను అని ఎలా చెప్పగలను అబ్బాయి గారు? వస్తా. సరే అమ్మాయి గారు. ఏయ్ రూపా. సరే రూపా. అయ్యో. అల్లుడు గారు, వరాలి, మీరు కూడా వెళ్ళి బట్టలు మార్చుకురండి. పట్నే అత్త. అమ్మా పద. అమ్మాయి గారు వస్తానంటున్నారు. మీరు వచ్చి పెద్దయ్యతో ఓ మాట చెప్పండి. అలాగేరా. సంతోషమేనా? అక్క నువ్వు చెప్తుంటే నాకు నమ్మశక్యంగా లేదు గాని నీకు నయమైంది, అది చాలక్క. మొత్తానికి దయ్యాల వల్ల కూడా మంచి జరుగుతుందన్నమాట. నానా, అత్తయ్యకి పడిపోయిన కాలు చెయ్యి బాగైనాయి కదా. అత్తయ్య కోలుకుంటే గుడికొస్తానని మొక్కుకున్నాను. గుడ్ మార్నింగ్ పెద్దయ్య. రాప్పలనాయుడు. అయ్యగారు, మా ఇంటి దైవం గండిమైసమ్మ గుడిలో ఈరోజు పూజ జరుగుతుంది. మేమంతా వెళ్తున్నాం. ఓ సంతోషం, వెళ్ళండి. అమ్మ రూపా, నువ్వు కూడా గుడికి వెళ్ళాలనుకున్నావుగా? రాజు వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళమ్మా. వీళ్ళకలా కలిసి వస్తుందా లేదంటే కావాలనే ప్లాన్ చేశారా? రూప రాను రాను వీళ్ళకి దగ్గర అవుతోంది. వీళ్ళని దూరం చేయాలంటే ఏదో ఒక ప్లాన్ చేయాలి.
అదేంటి తమ్ముడు, వాళ్ళింటి దేవుడి పూజకి రూపని పంపడం ఎందుకు? కావాలంటే మనింటి దేవుడి దగ్గరికి మనందరం కలిసి వెళ్దాం. అక్క, దేవుళ్లలో మనింటి దేవుడు వాళ్ళింటి దేవుడని ఏముండదు. ఏ దేవుడన్నా దేవుడే కదా. అదీ కాక నాకిప్పట్లో ఖాళీ దొరకదు. మనమందరం కలిసి వెళ్ళాలంటే ఏదన్నా పెద్ద అకేషన్ రావాలి. అలాంటి అకేషన్స్ ఇప్పట్లో ఏమి లేవు కదా. ఎలాగో రూప వెళ్ళాలనుకుంటుంది, వాళ్ళతో కలిసి వెళ్ళని. రాజు, మీతో పాటు రూపను కూడా తీసుకువెళ్ళండి. అలాగే పెద్దయ్య. చంద్ర, మనం బయలుదేరదామా? బయలుదేరదాం అన్నయ్య. అమ్మ రూప, జాగ్రత్తమ్మ. అమ్మాయి గారు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యారండి. నేను ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయ్యాను రాజు. అమ్మ రూప, గుడికి వెళుతున్నారు కదా, ఆడపిల్ల గుడికి చీరలో వెళితే చాలా బాగుంటుంది. అవునా పిన్ని? 5 నిమిషాలు వచ్చేస్తా. జరుగు జరుగు. ఒరే అయ్యా, నువ్వు కూడా వెళ్ళి బట్టలు మార్చుకోరా. అలాగే నాన్న.